ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము ఈ రూము వేకేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అరకు వెళ్తున్నాం. టైము 4:45 అవుతుంది. నేను 4 గంటలకు వెళ్ళేసి రెడీ అయినా, స్నానం చేసిన. 5:45కి ట్రైన్ ఉందంట అరకుకి. ఇప్పుడు వైజాగ్లో ఉన్నాం. రూమ్ వేకేట్ చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లో అరకుకి వెళ్ళాలి. ట్రైన్లో అరకుకి చాలా బాగుంటుందంట. ఆ కేవ్స్లో నుంచి ట్రైన్ వెళ్ళడం, పక్కన లోయలు చాలా బాగుంటాయంట. మొత్తం నేచర్ మొత్తం చాలా అద్భుతంగా కనబడుతుందంట. మీకు చూపెడతాను. అంటే మేము ట్రైను బుక్ చేసుకోలేదు. సీటు మరి 20 రోజుల ముందే బుక్ చేసుకోవాలంట సీటు, అని మేము బుక్ చేసుకోలేదు. ఇంకా డీటెయిల్స్ మొత్తం మనం ట్రైన్లోనన్నా లేకపోతే అరకులోనన్నా మాట్లాడుకుందాం. ఓకేనా? పరిస్థితులను బట్టి ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే బయలుదేరాం. మనకు ట్రైన్ ఉంది కదా, ఫాస్ట్గా వెళ్తే దొరుకుతుంది. ఇప్పుడే రూపు వెకేట్ చేసి బయటకు వచ్చి ఆటోలో వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి. బార్బెల్ తీసుకున్నాం. అంతే నెగెట్ చేసినాం రూమ్ దగ్గరలో. ఇది సరిగ్గా కనబడతలేదు, వీడియోలో పెడతా ఆల్రెడీ. సరే, రైల్వే స్టేషన్లో కడతాం. ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ దిగదిగా ఇప్పుడే రైల్వే స్టేషన్ కాడ దిగినాం. లోపలికి వెళ్తున్నాం. 5:23 అవుతుంది. 5:24. విశాఖపట్నం రైల్వే స్టేషన్. సాధారణ బుకింగ్ కార్యాలయం ఈ టాటా. ఇటు వెళ్ళాలి. అరకు వెళ్ళే ట్రైను 6:30కి ఉందంట. మేము టికెట్ తీసుకున్నాం. మొత్తం ఇద్దరికి ఎంత పడ్డదంటే 120 రూపీస్ పడ్డది జనరల్ టికెట్. ఇప్పుడు మావాడు టీ తాగుతాడంటే ఇక్కడ ఆగిన. మనకు టీలో అలవాట్లేదు, అందుకే ఇక్కడ ఉన్నా. ఇప్పుడు ఎంత అవుతుంది? 5:30 అవుతుంది. ఇప్పుడు టీ తాగగానే ప్లాట్ఫారంకి వెళ్దాం. 6వ నెంబర్ ప్లాట్ఫారంకి. అక్కడికి వస్తుందంట ట్రైను. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇదే కురందూర్ స్పెషల్ ట్రైన్. ఇక్కడ ఎక్కుతున్నాం. దీంట్లో ఇదే ట్రైన్లో. ఇదేరా ఇదే ట్రైన్. దీనికే వెళ్ళాలి. చూడంలో సీట్లు అడిగినాం. సీట్లు అడిగితే టీసీ ఏమన్నాడంటే ఒక 2 స్టేషన్ల తర్వాత చూద్దామని అన్నాడు. చూడాలి. దాంట్లో వ్యూ బాగుంటుంది, మొత్తం గ్లాసే ఉంటుంది చుట్టుపక్కల. దాంట్లో నేను చూస్తే వ్యూ మొత్తం మస్తు కనబడుతుంది, చాలా బాగా కనబడుతుంది. దీంట్లో అయితే అంత కనిపించదు, నార్మల్గా ఉంటుంది. చూడాలి. టీసీని అడుగుదాం 2 స్టేషన్ల తర్వాత. 2 స్టేషన్ల తర్వాత అంటే సింహాచలంలో ఒక కథ. ఇంకా 7 అవుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు ట్రైను. ఇక్కడనే ఉన్నాం. మేము 6వ నెంబర్ ప్లాట్ఫారంకి అనుకున్నాం, కానీ ఇది 8వ నెంబర్ ప్లాట్ఫారంకి వచ్చింది. మేము కొంచెం అయితే అది ట్రైన్ మిస్ అయిపోతుండే, మాకు తెలియపోతుండే. మేము ఆడ కూర్చుంటే 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం.
నేను నార్మల్గా చెక్ చేస్తే ఇది 8వ నెంబర్ ఉన్నది అనగానే పరిగెత్తుకుంటూ వచ్చినాం. ఇంకొకటి వస్తే ఇది ఉంది, ఇంకా బయలుదేరలేదు. ఇంకా కనపడేది 6వ నెంబర్ ప్లాట్ఫారం. ఇదే విజయవడం భోగి, మామూలు లేదు, మొత్తం గ్లాసే చూడండి. స్టార్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ట్రైను. 8 అవుతుంది. 6:45కి వెళ్ళేది, 8 o'clockకి బయలుదేరింది. ఇప్పుడే సింహాచలం స్టేషన్ వచ్చింది. మనము సింహాచలం స్టేషన్ కాడ ఉన్నాం. బయలుదేరుతుంది, మళ్ళీ కొంచెం ఆగింది, ఇప్పుడు బయలుదేరుతుంది స్టేషన్ నుంచి. 2 స్టేషన్లు అయిపోయినాయి, కానీ ఇంకా స్టార్ట్ కాలే. వ్యూ కొత్త వలస. కొత్త వలస వచ్చినాం కదా. కొత్త వలస ఆగుకుంటూ వెళ్తుంది ట్రైను. ఏం అర్థం కాలేదు. వెళ్తాను అనుకుంటే వెళ్తలేదు. ఎంత అవుతుంటాయమ్మా టైం? ఎంత అవుతుంది? 8:45 అవుతుంది టైం. 8 o'clock బయలుదేరింది. చిన్నగా వెళ్తుంది. ఈ స్టేషన్ పేరు చాలా గమ్మత్తుగా ఉంది. స్టేషన్ పేరు నేమ్ ఏంటంటే మళ్ళీ వీడు. మళ్ళీ వీడు బాగుంది కదా పేరు. ఇంకా స్టార్ట్ కాలే వ్యూ. వెయిటింగ్ అప్పటి నుంచి. చూడాలి. పేరు కనబడుతుంది చూడండి. మళ్ళీ వీడు వచ్చింది మళ్ళీ వీడు. లక్కవరపు కోట చూడండి వచ్చింది. నెక్స్ట్ స్టేషన్ గంట. ఏది ఇప్పుడు ఇది దాటుతానుగా. బొర్రవాడ ఉందా? ఈ బొర్రవాడ తర్వాత లొకేషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ. అవునవును. దాని తర్వాత స్టేషన్ గంట సేపు. దాని తర్వాత స్టేషన్ లేదు. 8:18 అయితే 9:19 ఉంది. అన్నీ వడ్లయ్యా ఉన్నాయి ఇక్కడ. అయిపోయినాయి. మీరు ఈ పేరు చదవండి ఒకసారి, చూడండి మీరే. నెక్స్ట్ వస్తుంది, ఆగండి ఒకసారి. మరి ఆ పేరు ఉన్నది మరి ఇక్కడ. ఈ పేరు स्टॉपेज है, उसके बाद से शुरू अभी आप लोग आराम से बैठ सकते हैं. వచ్చేసింది స్టేషను. అటు చూస్తుండు. ఇద్దరిని వీడియో తీసా, మరి పంపిస్తారా? సరే. స్టేషన్ ఉంది కదా, ఈ స్టేషన్ తర్వాతనే స్టార్ట్ అవుతాయి లొకేషన్స్. ఇంటర్వ్యూ మొత్తం. ఈ స్టేషన్ పేరు బొడ్డవర. స్టార్ట్ అయింది ఇక. దీని నుంచి అక్కడ కనబడుతుంది మధ్యలో, అలా తిరిగిపోతుంది. మొత్తం రౌండ్ తిరిగి వస్తుంది, అటు పోతుంది. ఇక్కడ ఎట్లా కనబడుతుంది కదా ఈడ.
ఇది ఉంది కదా, వీడి వరకు వస్తుంది ఒక ట్రైన్. మొత్తం లోయలో ఒక ఇల్లు ఉన్నది, లోయలో ఒక ఇల్లు ఉన్నది కనబడుతుంది మీకు వైట్గా. ఒక లోయలో ఒక ఇల్లు ఉంది అక్కడ, అక్కడ కనబడుతుంది. ఒకటే ఇల్లు ఉందాడా? దగ్గరికి పెట్టు. పోతున్నాడు మళ్ళీ ఏదో వచ్చేసింది బయటికి. వెళ్తున్నాం టన్నల్ నెంబర్ 3. బాడీ ఇంకా గట్టిగా ఉంది ఫాగ్. సరే వాస్తున్నది, చాలా బాగుంది రా. టౌన్లో విలేజ్ ఉంది ఇంకోటి. అలాగా టైంకి వచ్చి టర్నల్ నెంబర్ 8. కొంచెం బిగ్గా ఉన్నది. అరే అనవసరంగా తీశారు. అనాల్సి వస్తున్నాయి పోతున్నాయి చూడండి దానికి బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉంది బయట వ్యూ.
మై గాడ్, ఏంది ఇది? ఇంత డీపు? అమ్మా వస్తుందా? ఇదే లాస్ట్ అంటే ఉన్నాయి ఇంకా మొత్తం 50 ఉన్నాయి. ఇట్లా ఉంది, ఇలా ఉంది. సీట్లు మాత్రం ఇలా ఉన్నాయి. సపరేట్గా బ్యాగ్స్ ఇక్కడ ఇలా. ఇప్పుడు చూడండి, ఆవిడే ఇది వస్తా ఇలా ఉంది మొత్తం. ఎంటర్ అవుతుంది టాటాలోకి. వస్తుంది. వచ్చింది. ఇక్కడ ఎంత ఎగబడుతున్నారో చూడండి. మొత్తం చాలా మంది ఎగబడుతున్నారు. ఇక్కడ మొత్తం బ్యాక్ కదా ఇది, చాలా మంది ఉన్నారు. టన్నల్ వచ్చింది. చూడండి. ఎంత పొడి ఉందా? చాలా పొడి ఉన్నట్టు. వచ్చేసింది బయటికి వచ్చేసింది. সুন্দর লাগছে দেখতে। ఏమన్నా ఉందా? చూడండి
మళ్ళా టన్నల్ వస్తుందా? వచ్చింది టన్నల్. ఉందో చూడండి ఇక్కడ, మామూలు ఇవ్వలేదు, మొత్తం లోతుగా ఉంది. జరుగా అవసరంట ఒకదానివి. ఇంకో ఇది చూడండి, ఓ మై గాడ్, ఇంత కిందికి, ఓ మా సూపర్. మళ్ళా టన్నల్ వచ్చింది. ఓ మై గాడ్, ఏంది డీప్, మామూలు డీప్ లేదు. చూడండి ఒకసారి ఎంతగానో ఉందో. మీది ఏలూరు. ఇక్కడ డీప్ ఉంది, ఇంకా ఓర్ నాన్న, ఇంకా డీప్ ఉంది ఇది, మొత్తం డీప్ ఉంది. అక్కడ పంటలు కూడా వేస్తున్నారు, వరి పంట. నెక్స్ట్ వేసారు. బాయ్ బ్రో, ఇక్కడనే దిగేస్తున్నావు. బాయ్ బాయ్. బొర్రా కేవ్స్లో దిగేసాము ఇక్కడనే. ఇదే మొత్తం ట్రైన్ పోతున్నట్టు. ఇక్కడికే రీచ్ అయ్యాం, చూద్దాం.